హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బడ్జెట్లో అంటే ఒక 6,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏది అనేది ఒక 2 ఫోన్స్ని మనం ప్రజెంట్గా కంపేర్ చేసి చూద్దాం. ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 పాయింట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెండింటి మధ్యలో ప్రైస్ మాత్రమే డిఫరెన్స్ తప్ప హార్డ్వేర్ పరంగా దాదాపు ఈక్వల్గానే ఉన్నాయి. ఒకటి మోటోలా E13, రెండోది రియల్మీ C31. రెండిట్లో ప్రాసెసర్ ప్లాట్ఫామ్ సేమ్, దగ్గరగా సేమ్ ఉంటుంది. అండ్ డిస్ప్లే ఆల్మోస్ట్ ఆల్ సేమ్, బ్యాటరీ సేము, ఆండ్రాయిడ్ వెర్షను, అలాగే మీకు కెమెరాలు దాదాపు సేమ్గానే ఉన్నాయి. కానీ ప్రైజింగ్ ఇంకొన్ని చిన్న విషయాలు మాత్రం రెండిట్లో మారుతున్నాయి. సో రెండిట్లో ఏది బెస్ట్ అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మనం ప్రైజింగ్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మోటోలా E13 ప్రజెంట్గా మీకు బేస్ మోడలు 6,999 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. కానీ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ మీద ఒక 10% డిస్కౌంట్ ఇస్తున్నారు, అంటే 6,300కి వస్తుంది. ఇది ప్రజెంట్గా బేస్ మోడల్ రియల్మీ C31 7,799 రూపాయలకి అవైలబుల్గా ఉంది. విత్ కార్డ్ ఆఫర్ దీనికి కూడా 10% డిస్కౌంట్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది మీకు 7,020 రూపాయలకి వస్తుంది అనమాట. అంటే ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్ మాత్రమే తీసుకుంటే ఇది 6,300, ఇదేమో 7,020 రూపాయలు. రెండింటి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 700 రూపాయలు మాత్రమే ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఈ 700 రూపాయల ప్రైస్ డిఫరెన్స్లో రెండిట్లో ఏది బాగుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ది మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం రెండు చాలా సాలిడ్గా ఉంటాయి. వెయిట్ విషయంలో మాత్రం రియల్మీ C31 మీకు 195 గ్రాములు ఉంటే ఇది 181 గ్రాములు ఉంటుంది. దగ్గర 14 గ్రాములు ఇది తక్కువగా ఉంటుంది. సో కొంచెం లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. థిక్నెస్ విషయంలో మోటోలా మీకు 8.5 mm ఉంటే ఇదేమో 8.4 mm ఉంటుంది. థిక్నెస్ విషయంలో మాత్రం ఒక 0.1 mm ఇది తక్కువగా ఉంటుంది. కానీ వెయిట్ మాత్రం ఇదే ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ మీకు రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫంక్షనాలిటీస్తోనే ఉంటాయి. కాకపోతే రియల్మీ C31లో మీకు అడిషనల్గా ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇది మాత్రం మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఆఫర్ చేయట్లేదు. ఓన్లీ మీకు ప్యాటర్న్ లాక్లు, పిన్ లాక్లు ఇవి మాత్రమే తప్ప ఫింగర్ ప్రింట్ అయితే దీనికి లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అయితే దీంట్లో మనం నోటీస్ చేయొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ అలాగే రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా రెండు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటాయి అనమాట. అండ్ డిస్ప్లే విషయానికి వెళ్తే రెండింటివి కూడా సేమ్ డిస్ప్లేస్, కాకపోతే డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం చాలా డిఫరెంట్ అయితే అనిపించింది నాకైతే. ఈ రెండు కూడా 6.5 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో ఉన్న IPS LCD డిస్ప్లేలే. రెండిట్లో కూడా 500 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. కానీ నాకెందుకో మోటోలా E13 డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బెటర్గా అనిపించింది. కలర్స్ కానీ అలాగే మీకు డెప్త్గా కలర్స్ని చూపించడం కానీ ఇది కొంచెం బెటర్ సైడ్ అయితే అనిపించింది. చాలా బెటర్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ రియల్మీ C31 అనమాట. ఎందుకంటే నాకెందుకో దీంట్లో డిస్ప్లే మీరు వీడియోలు ప్లే చేస్తున్నా కానీ డేలైట్ కండిషన్లో కానీ లేదంటే రెండు ఒకేసారి ఆటో బ్రైట్నెస్ సెన్సార్స్తో ఓపెన్ చేసినా కానీ నాకు ఇది కొంచెం బెటర్గా అనిపించింది దీంతో కంపేర్ చేస్తే. సో డిస్ప్లే అనేది మీకు ప్రయారిటీ అనుకోండి, ఇది కొంచెం బెటర్ డిస్ప్లేని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ అఫ్కోర్స్ రెండు కూడా డ్యూ డ్రాప్ నాచులతోనే వస్తే గుర్తుపెట్టుకోండి. ఇక ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో మీకు రెండు కూడా సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రాసెసర్లు, కాకపోతే ఒక కోడ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. యూనిసాకు T606 ఇదేమో T616 ఇది. సో చిన్న డిఫరెన్సెస్. రెండు కూడా సేమ్ ప్లాట్ఫామ్ యాక్చువల్గా. ఇది 1.6 GHz స్పీడ్తో ఆక్టా కోర్ అయితే ఇది 1.8 GHz స్పీడ్తో ఆక్టా కోర్. సో ఒకవేళ మీరు స్కోర్స్ అంటే బెంచ్ మార్క్ స్కోర్స్ ఇలాంటి చిన్న బడ్జెట్ ఫోన్స్కి మనం చూడంగానే పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే మాత్రం స్లైడ్ ఎడ్జ్ అయితే దీనికి ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో పెర్ఫార్మెన్స్ విషయంలో రెగ్యులర్గా మనం యాప్స్లో ఓపెన్ చేస్తున్నప్పుడు మాత్రం రెండు సేమ్గానే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఎక్కడో మైన్యూట్ చేంజెస్ అయితే మీరు దీనికి కొంచెం బెటర్గా చూసే అవకాశం అయితే ఉంటుంది. యాప్ లోడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా రెండిట్లో సేమ్గానే పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ రెండిట్లో బ్లోట్వేర్ విషయానికి వెళ్తే మాత్రం దీంట్లో బ్లోట్వేర్ ఎక్కువగా ఉంటుంది రియల్మీలో, దీంట్లో మాత్రం బ్లోట్వేర్ అసలు ఉండదు. చాలా ప్లెయిన్ ఆండ్రాయిడ్తో వస్తుంది ఇది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వెళ్తే మాత్రం ఇది ఆండ్రాయిడ్ 13తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే ఇది ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వచ్చింది. రెండు వెర్షన్స్ ఇది ముందుంది. సో మీకు లేటెస్ట్ వెర్షన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మోటో E13 అనేది చాలా లేటెస్ట్ అండ్ కొంచెం బెటర్గా ఫాస్ట్గా ఉంది UI వెన్ కంపేర్డ్ విత్ ఆండ్రాయిడ్ 11. చాలా డిఫరెన్స్ అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. క్లియర్ విన్నర్ ఇక్కడ మీకు మోటోలా E13 అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, రెండింటిలో కూడా మీకు బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీంట్లో ఇంకొక 2 కెమెరాలు ఉంటాయి కానీ రియల్మీలో అవి రెండు పెద్దగా ఉపయోగపడవు. రెండింటిలో మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరాని. రెండింటి పెర్ఫార్మెన్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉంది. ఒకటి పిక్ చేసుకోమంటే కొంచెం కష్టమే కానీ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయని చెప్పవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాస్ కూడా రెండు కూడా 5 మెగాపిక్సెల్ కెమెరాసే. ఇవి కూడా పెర్ఫార్మెన్స్ దాదాపు ఈక్వల్గానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. ఎందుకంటే రెండిట్లో ISPలు కూడా దాదాపు సేమ్గానే ఉంటాయి కాబట్టి, సేమ్ ప్లాట్ఫామ్ ప్రాసెసర్ కాబట్టి
పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రెండిట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. రెండిట్లో కూడా మీకు 10 వాట్స్ ఛార్జర్ని సప్లై చేస్తారు. ఇక్కడ మోటరోలాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్తో వస్తుంది అండ్ ప్రైస్ కూడా ఒక 700 తక్కువగా వస్తుంది వెన్ కంపేర్డ్ విత్ దీంతో కంపేర్ చేసినప్పుడు. అలాగే మీకు ఇంకా జియో ఆఫర్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే ఇంకొక 700 రూపాయలు తగ్గుతుంది కాబట్టి సో ఇది మీకు 5600కే వస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీనికి ఎలాంటి రియల్మీ ఆఫర్లు కానీ జియో ఆఫర్లు కానీ ఇలాంటివి అయితే ఏమీ దీనికి లేవు. సో ప్రైస్ అలాగే లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ కొంచెం బెటర్ డిస్ప్లే మాత్రం క్లియర్ విన్నర్ ఇది. అలాగే మీకు కెమెరాలు కూడా దాదాపు ఈక్వల్గా ఉన్నప్పుడు కూడా కొంచెం బెటర్ సైడ్ అయితే చూడొచ్చు అనమాట. సో అందుకని నాకైతే ఈ పర్టికులర్ బడ్జెట్లో 6000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే మోటరోలా E13 అనేది చాలా బెటర్ ఆప్షన్ ఏమో నాకైతే అనిపించింది. సో దీంట్లో మీకేమనిపించిందో కింద కామెంట్స్తో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.